అందరం తెలియజేస్తున్నాం. మంచిది. పోయినసారి మనం వారంలో ఏ పాఠం నేర్చుకున్నాం? పాఠం పేరు గుర్తుందా? పాఠం ఆనాడు సంఘంలో క్రీస్తు బోధ, ఈనాడు సంఘంలో ఏ బోధ అనేది. ఆనాడు ప్రారంభ క్రైస్తవులు ఎలా ఉన్నారు? క్రీస్తు చెప్పిన మాటలే ప్రకటించారు, క్రీస్తు చెప్పిన మాటల ప్రకారం జీవించారు. శ్రమలు, కష్టాలు, కన్నీళ్లు ఎన్ని వచ్చినా విశ్వాసమును విడనాడకుండా విశ్వాసం ముందు శివులై బలంగా ఉన్నారని మనం కొన్ని విషయాలు మనం మాట్లాడుతున్నాం. ప్రియమైన దేవుని విన్నారా, ఈరోజు కూడా చక్కని విషయాలు మనం మాట్లాడుతున్నాం. కొలసీలకు రాసిన పత్రిక అదే స్టార్ట్ చేసుకున్నాము. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 25-26 వచనం కలిసి అపోస్తుడైన పౌలు కొలసీలో ఉన్న సంఘానికి చెప్తున్నాడు ఒక మంచి మాట. చూడండి, దేవుని వాక్యమును అనగా చూడండి, దేవుని వాక్యము అనగా యుగములలోను తరములలోను మరుగు చేయబడిన మర్మమును సంపూర్ణముగా ప్రకటించుటకు మీ నిమిత్తము నాకు అప్పగింపబడిన దేవుని ఏర్పాటు ప్రకారము నేను ఆ సంఘమునకు పరిచారకుడనైతిని. అన్యజనులలో ఈ మర్మము యొక్క మహిమ ఐశ్వర్యమును ఎట్టిదో అది అనగా మీ అందున్న క్రీస్తు మహిమ నిరీక్షణే ఉన్నాడని సంగతిని దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచగోరి ఇప్పుడు ఆ మర్మమును ఏమైపోయింది వారికి బయలుపరచండి. మర్మం అంటే ఏంటి మీరు గమనించారా? మర్మం అంటే ఏంటండి? తరాలలోను యుగాల్లోనూ మరుగు చేయబడిందట. ఏ మరుగు చేయబడింది? ఏంటి మర్మం అంటే ఏంటి? మర్మం అంటే ఏంటండి? మర్మంగా ఉన్నదెవరు? పాత నిబంధన కాలంలో మొత్తం యేసుక్రీస్తు. మర్మముగా ఉన్నాడు, తెలియకుండా ఉన్నాడు, కానీ కనిపించకుండా ఉన్నాడు. మర్మము ఆ మర్మాన్ని ప్రకటించాను నేను, సంపూర్ణంగా ప్రకటించుటకును మీ నిమిత్తము నాకు అప్పగింపబడిన దేవుని ఏర్పాటు ప్రకారము అంటున్నాడు. నేను ఆ సంఘములకు పరిచారకుడనైతిని. అంటే ఏమై ఉండాలి? దేవుని ఏర్పాటు ఉందా? గమనించండి, ఇప్పుడు వస్తున్న సేవకులు ఏర్పాటు ఉందా? బైబిల్ కాలేజీకి వెళ్ళడం, టగటగా నేర్చుకోవడం, బట్టి పెట్టడం నేర్చుకోవడం, ఒక సర్టిఫికేట్ తీసుకోవడం, వచ్చి సంఘం చేయడం తప్ప దేవుడు ఏర్పాటు ఉందా? దీన్ని ఒక గొప్ప లాభసాధనంగా ఎంచుకున్నారు. దేవుడిని ఏం చేసిండ్రు? గొప్ప లాభసాధనంగా, దైవభక్తి గొప్ప లాభసాధనమై ఉన్నదని ఎంచుకున్నారు. ఇది ఎంతవరకు న్యాయం? మీరు గమనించండి, అపోస్తులు ఎలా బతికారు? అపోస్తుల జీవితం ఏంటి? తరాలలోను యుగాలలోను మరుగు చేయబడిన మహాసంగతులు ఎలా బతకాలి, ఆత్మ సంబంధమైన బోధ, పరలోక సంబంధమైన బోధ, కష్టాలు వచ్చినా కన్నీళ్ళు వచ్చినా దడియక బెదరక ఎంత గట్టిగా వాళ్ళు ఉన్నారు. మీరు గమనించండి, కష్టాలలో కన్నీళ్ళలో కదిలిపోయే విశ్వాసం. ఎందుకంటే మనుషులను ఆధారం చేసుకొని నాడున్న దినాల్లో ఏ విశ్వాసం ఉంది. ఆనాడు క్రీస్తును, దేవుని శక్తిని, పరిశుద్ధాత్మను కలిగి వాళ్ళ విశ్వాసం కొనసాగించారు. ఈనాడు సంఘాలు ఏముందండి? డినామినేషన్ బోధ అయిపోయింది. బైబిల్ ఒకటే, విశ్వాసం ఒకటే, తండ్రి అయిన దేవుడు ఒకటే, మనం నడిపిస్తున్న పరిశుద్ధాత్మ దేవుడే. ఎన్ని వేల శాఖలైన ఎరికినా సుమారు 38,000 శాఖలు అయిపోయింది. క్రైస్తవులు ముక్కలు అయిపోయారు. మరి బైబిల్ అంతా ఒకటే. ఈ డినామినేషన్లు ఏంటి? అన్యులకు కానీ ఇతరులకు విమర్శించేటట్టుగా ఎందుకు? ఒక్కొక్కరికి ఒక బోధ. క్రీస్తు బోధను ప్రకటిస్తే అన్యుల మధ్య అపహాస్యం కాదు. మీరు గమనించండి, ఎందుకు అన్యజనుల మధ్య క్రీస్తు నామం దూషింపబడుతుంది? క్రీస్తు చెప్పిన బోధ ప్రకారంగా బతకపోవడం. అంతేనే కదా? మీరు గమనించి మనం బతికినామనుకోండి క్రీస్తు బోధ ప్రకారంగా, సంఘానికి బోధ,
సమస్తకు ఒక బోధ. అలా ఉందా? ప్రారంభంలో ఎలా ఉంది? యేసు ఏం చెప్పిండో అదే బోధ. యేసుక్రీస్తు వెళ్ళిపోయిన తర్వాత, అపోస్తులు వెళ్ళిపోయిన తర్వాత ఏమైపోయింది? రాను వ్యక్తికి ఒక బోధగా మారిపోయింది, సంఘానికి ఒక బోధగా మారిపోయింది, డినామినేషన్ ఒక బోధగా మారిపోయింది. ఆనాడు సంఘములో క్రీస్తు బోధ, ఈనాడు సంఘములో ఏ బోధ? బోధను మార్చేసి, ఇంకా బోధను మార్చేసిందండి. బోధన మార్చేసినని ఎంత మంచిగా చెప్తున్నారు చూడండి ఒకసారి. కొరింథీయులకు రాసిన పత్రికలో జాగ్రత్తగా మనం 1 కొరింథీ 2వ అధ్యాయం చూస్తే, మేము దేవుని ఏర్పాటుతో మేము బోధిస్తున్నాం, మేము ఆషామాషి కాదు, దేవుడితో సిఫారసుతో కాదు, క్రీస్తే మాకు ఐడెంటిటీ అన్నట్టుగా బోధిస్తున్నాడు. ఉండరుగా మంచిగా మీరు గమనించండి. మొదటి నుంచి చదువుకోవద్దాం. చూడండి, సహోదరులారా నేను మీ యుద్ధకు వచ్చినప్పుడు చూడండి, వాక్చాతుర్యంతో కాక, జ్ఞాన అతిశయంతో కాక, చూడండి దేవుని మర్మమును మీకు ప్రకటించుచూ వచ్చిన వాడిని కాదు. నేను మర్మం అని కాదు, ఓపెన్ అయిపోయింది. క్రీస్తుని నేను శిలోవేయబడిన క్రీస్తుని స్పష్టంగా నేను ప్రకటించుకుంటూ వస్తున్నా అంటున్నా ఒకటే మాట. నేను చూడండి, నేను యేసుక్రీస్తును అనగా శిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య ఎరగాను. అంటే యేసుక్రీస్తుని ఏం చేస్తున్నాడు? యేసుక్రీస్తు గురించే ప్రకటిస్తున్నాడు. యేసుక్రీస్తు ఎందుకు వచ్చింది లోకానికి? ఎందుకు, ఎలా బతికినాడే? 33 సంవత్సరాలు ఆయన బ్రతికిన విధానం ఉన్నతంగా బ్రతికిన మహనీయుడు. ఎందుకు వచ్చింది లోకానికి? మానవులందరినీ పాపం నుంచి విడిపించడానికి, శాపం నుంచి పాపం నుంచి విడిపించి విమోచన క్రయధనంగా తను తాను బలిగాను అర్పణగాను అర్పింపబడడానికి సిలువలో చనిపోయి ప్రాయచిత్తంగా తను తాను మళ్ళా మన కోసం చనిపోవడానికి వచ్చింది. దాని గురించి సిలువ వేయబడిన క్రీస్తును మాత్రమే ప్రకటించినాను. ఇప్పుడు ఏం ప్రకటింపబడుతుంది సంఘాల్లో? మీరు ఆలోచించండి, ఏం ప్రకటింపబడుతుంది? ఉద్యోగాలు రాలేదా? దేవుడు గొప్ప ఉద్యోగం ఇస్తాడు. పెళ్ళిళ్ళు కాలేదా? దేవుడు గొప్పగా పెళ్ళిళ్ళు చేస్తాడు. ఇంకా దేవుడు గర్భఫలం ఇవ్వలేదా? గొప్పగా గర్భఫలం ఇస్తాడు. మరి నువ్వు గర్భఫలం ఇస్తాడు, నీకు ఉద్యోగం, నువ్వు దేవుడికి ప్రార్థన చేస్తున్నావు. మరి దేవుడు నమ్మడం కూడా ఉద్యోగాలు వస్తున్నాయిగా, దేవుడి నమ్మడం కూడా పిల్లలు కూర్చుగా, మరి అదెట్లా? అదేవాళ్ళు చేస్తున్నాండి. గమనించారా? ఆయన నీతి నమ్మిన వారి మీద, నమ్మని వారి మీద ప్రకాశ సూర్యుడిని వర్షాన్ని కురిపిస్తున్నాడు. క్లియర్గా చెప్పిండు. మనుషులు ఎందుకు ఇట్లా మాయ చేస్తాడు? క్రీస్తు చెప్పిండా నా దగ్గరకు పోతే మీకు పిల్లలు పుడతారని? క్రీస్తు చెప్పిండా నా దగ్గరకు వస్తే ఉద్యోగం వస్తారు? క్రీస్తు చెప్పిండా? చెప్పని పోదండి. ఎగ్జామ్ రాసేందుకు పెనులో ప్రార్థన చేస్తాం. వ్యక్తి ప్రార్థన చేయాలా, పెను ప్రార్థన చేయాలి? దయచేసి చెప్పండి. మంచి జ్ఞానాన్ని ఇవ్వండి, పిల్లలకు మంచి జ్ఞానాన్ని ఇవ్వండి, చదివింది గుర్తుపెట్టుకున్నట్టుగా మంచి జ్ఞాపక శక్తిని అనుగ్రహించండి అని బిడ్డలో ప్రార్థన చేయాలి. పెను ప్రార్థన చేస్తే ఈ గురులో జ్ఞానం లేనప్పుడు పెన్ను ఏం చెప్తుందండి? ఏ దానికి ప్రార్థన చేయాలో ఏం కదా కూడా తెలియకుండా కోరుకుంటాం. గమనించండి. అందుకే ఒక్కొక్క డినామినేషన్కు ఒక బోధగా మారుతుంది, సంఘానికి ఒక బోధగా, సంస్థకు ఒక బోధగా, వ్యక్తికి ఒక బోధగా మారిపోయి క్రీస్తు బోధన పక్కకు త్రోసివేసినా లేదా? నేను ఎరగను క్రీస్తును తప్ప, సిలువ వేయబడిన క్రీస్తును తప్ప నేను ఏది ఎరగనుకున్నా లేదా? మరి ఏంటండి అందుకు లేనిపోయింది అని చెప్తుంది ఎందుకండి? తల్లి గర్భంలో ఆకారాన్ని ఇచ్చిండు, అడిగినవా? ఆయన ఇచ్చిండు. ఉమ్మనీటిలో 9 మాసాలు నిన్ను దాచిపెట్టిండు. ఉమ్మనీటిలో 9 మాసాలు తల్లి గర్భంలో దాచిపెట్టిండు. ఎవరికి తెలుసు? ఆయనకే తెలుసు. తల్లికి తెలియదు, నా తండ్రికి తెలియదు, ఏ డాక్టర్కి తెలియదు, ఎవరికి తెలియదు. మీరు గమనించండి, 4 లీటర్ల నుంచి 5 లీటర్ల వరకు ఉంటాయట ఆ ఉమ్మనీరు. ఆ నీటిలోనే నిన్ను దాచిపెట్టి నీ ముక్కు నీ చేతులు కాక ఏది పని చేయకుండా, పీల్చుకోకుండా, చెవులలో కూడా నిలిపోకుండా మొత్తం మూసేసి గొడ్డు ఉంటుంది కదా, దాని ద్వారా కనెక్ట్ చేసి మొత్తం నీకు అంతా అక్కడి నుంచే అందించింది. మొత్తం బయటకు వచ్చిన వెంటనే పిల్లగాడు ఏం చేస్తారు? తలకాయ కాలు బయట పెట్టి పిల్లగాడు టపా ఇల్లు తెలుసు
కెయ్యమని ఏడుస్తుంది. అప్పుడు కావాలి ఊపిరి, అప్పుడు కావాలి శ్వాస. ఇవన్నీ ఎవరు చేసి గమనించండి. అడగ ముందుకే ఇన్ని చేస్తున్న దేవుడు. నువ్వు అడగాలన్నా ఆయన ఒకటే అన్నాడు, మీకు అక్కరగా ఉన్నవేవో నాకు తెలుసు, మొదట నా రాజ్యమును నీతిని వెతకండి, మీకు అక్కరగా ఉన్నాయి నాకు తెలుసు కాబట్టి మీకు ఇవన్నీ ఇస్తా. ఆకాశ పక్షులు చూడండి, ఇద్దరు కోయము కొట్లలో కూర్చుకోరు, వాటికంటే మీరు శ్రేష్ఠులు కాదా? మీరు ఎందుకు ఆలోచిస్తారు? నా మీద మీరు ఆనుకొని ఉండండి, మీకు కావాల్సింది మొత్తం నేను సకలము సమకూడి జరిగిస్తాను, అన్ని రకాలుగా మిమ్మల్ని పోషిస్తాను. పక్షులకున్న విశ్వాసం మీకు ఎందుకు లేదు అని యేసుక్రీస్తు ప్రశ్నించినా లేదా? ఆయన బోధ అది. ఆకాశ పక్షులు చూడండి, ఇద్దరు పోయేవారు ఆయనే. లేదా ఇక దేవుడు ఈ లేదా చెప్పేస్తారు మొత్తం. ప్రియమైన దేవుడు, అందుకని చూడండి, క్రీస్తు శిలువ వేయబడిన క్రీస్తు యేసు క్రీస్తుని తప్ప మరి దేనిని మీ మధ్య ఎరగకుందురని నిశ్చయించుకోండి. మరియు చూడండి, బలహీనతోను భయంతోను ఎంతో వణుకుతోను. ఎందుకండి? ఎందుకున్నాడు చెప్పండి? ఎందుకున్నారండి చెప్పాలి. ఈయన ఏమంటున్నాడు? బలహీనతతోని అన్నాడు, భయంతోనే అన్నాడు, వణుకుతోనే అన్నాడు. ఉన్నాడు. ఎందుకున్నాడు? మీరు గమనించండి, మందకు మాదిరి. మీరు గమనించండి, కాపరి ఎట్లా ఉంటే గొర్రెగా తయారైపోతుంది. అదేనా కదా? కాపరి బలంగా నీతిగా భక్తిగా ఉంటే మంచిగా ఉంటుంది. అవునా? మాదిరికరంగా ఉండాలి. చెప్పే నీతి మాటలు చెప్పి బతుకు చెప్పే మాటలకు కాపరికి పొందం లేదనుకో, విశ్వాసాలు వేసుకుంటారని. అందుకే నేను భయపడుతున్నాను. బలహీనతలో ఉన్నాడు, కొన్ని విషయాలు బలహీనతగా ఉన్నాడు. కానీ అమ్మో, ఈ బలహీనతలో వీటిని జయించడానికి భయంతో వణుకుతూ ఉన్నాడండి. గమనించండి ఎంత ఏం చెప్తున్నాడు. మరియు బలహీనతతోను భయముతోను ఎంతో వణుకుతోను మీ యొద్ద ఉంటేని మీ విశ్వాసం బాగా గమనించండి. మీ విశ్వాసము మనుషుల జ్ఞానము ఆధారం చేసుకొనక దేవుని శక్తిని ఆధారం చేసుకొని ఉండవల్లని నేను మాట్లాడినను సువార్త ప్రకటించినను జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపగా పరిశుద్ధాత్మతోను దేవుని శక్తితోను కనపరచు దృష్టాంతములనే వినియోగించి తిని. మీరు గమనించండి, తీయని మాటలు మాట్లాడతారే లేదా? మీరు గమనించాలి, తీయని మాటలు. వీళ్ళు మనుషులు వాళ్ళ ఆత్మీయ జీవితాన్ని హెచ్చరించి వాళ్ళని తీర్చిదిద్దని వాళ్ళు బాగుంటారు. మీరు గమనించండి, స్కూల్కి పోతారు పిల్లలు పోతారు, అని మంచిగా బుద్ధగించి అమ్మాయి అంటే వస్తుంది అని చెప్తుందా? ఎందుకు భయంతో బెత్తం మాట్లాడాలి? ఎందుకు వాళ్ళు క్రమశిక్షణగా ఉండాలంటారు, సైలెంట్గా ఉండాలని ఎందుకంటారు? క్లాసులో అల్లరి చేస్తున్నారు అంటే క్లాసులు అందరూ వచ్చిన బిడ్డలందరూ నా బిడ్డల్లాగా భావించి నేను ఒక క్రమశిక్షణతో పెంచితేనే ఒక తరాన్ని మంచిగా మేము పెంచగలము. రాబోయే తరానికి వీళ్ళు ఒక మంచి గొప్పగా ఉండాలి, ఒక మంచి సమాజంగా వీళ్ళు తయారు కావాలి. క్రమశిక్షణతో ఉంటే ఖచ్చితంగా ఒక మంచి సమాజాన్ని నిర్మాణంలో టీచర్ పాత్ర ఎంతో ఉంటుంది. తల్లిదండ్రుల తర్వాత మళ్ళీ ఏమైపోతుంది, టీచరే అలాగా తీర్చిదిద్దడానికి అవకాశం ఉంటుంది. ఏది మంచి ఏది చెడు అనేది ఖచ్చితంగా టీచర్ చెప్తే ఖచ్చితంగా. అందుకని మీరు గమనించండి, ఈయన హెచ్చరిస్తున్నారు. ఈయన ఖచ్చితంగా మనుషులను ఆధారం చేసుకోవద్దు అంటున్నారు. చాలామంది మనుషుల మీదనే విశ్వాసం తక్కువ. మీరు ఏ సావాసం అంటే సావాసం పేరు చెప్తారు, మా విశ్వాసం ఇది అంటారు. విశ్వాసం ఒకటా రెండు మూడు ఉన్నాయా? బంగారు వాక్యం చూసుకొని ఒకసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4-5 వచనాలు. శరీరం ఒకటే, ఆత్మయు ఒక్కడే, ఆ ప్రకారమే మీ విషయమై ఒకటి నిరీక్షణ ఉండుటకు. ఎఫెసీయులకు రాసిన పత్రిక
బాప్తిసం ఒకటే, విశ్వాసం ఒకటే. 5వ వచనం. ప్రభు ఒక్కడే. చూడండి 4వ వచనం కాకుండా 5వ వచనము. ప్రభు ఒక్కడే, విశ్వాసము ఒకటే, బాప్తిసము ఒకటే, అందరికీ తండ్రి దేవుడు ఒకడే, ఆయనే అందరికీ పైగా ఉన్నవాడై అందరిలో వ్యాపించి అందరిలో ఉన్నాడు. బాప్తిసం ఏంటండి? బాప్తిసాలు ఏంటండి? ప్రభువులు ఎంతమంది? ప్రభు ఒకటే, విశ్వాసం ఒకటే, బాప్తిసము ఒకటే. అందరికీ ఎవరట? ఎంతమంది ఉంది తండ్రుడు? డినామినేషన్కో తండ్రి ఉన్నాడా? డినామినేషన్కో ప్రభు ఉన్నాడా? డినామినేషన్కో పరిశుద్ధాత్మ ఉన్నాడా? ఏం బోధాలని మీరు గమనించండి. ఇలా బోధించుకునే పరలోకం వెళ్ళగలరా? ఆయన చాట చెరగడా? బియ్యం తిరిగేటప్పుడు మనం ఉంటాయండి నూకలు పొట్టు ఏదైనా ఉంటే మొత్తం నీట్గా చెరుకోమా? మీరు గమనించండి. పొల్లు లాంటి ఎందుకండి, తాడు లాంటి ఎందుకు? మన విశ్వాసం ఏదైనా ఉండాలి? మనుషులను ఆధారం చేసుకోవాలా, దేవుణ్ణి ఆధారం చేసుకోవాలా? శక్తిని ఆధారం చేసుకోవాలి. దేవుణ్ణి ఆధారం చేసుకోవాలి, దేవుని శక్తిని ఆధారం చేసుకుంటే మన విశ్వాసం బలంగా ఉంటుంది, దేవుని సంబంధులుగా ఉంటాం. కానీ ఎవరు ఆధారం చేసుకోవట? మనుషుల్ని ఆధారం చేసుకుంటూ కనుకనే అపోస్తలుడైన పౌలు ఏమంటాడు? మనుషులను ఆధారము చేసుకోవద్దు, మనుషులను అసలు ఆధారం చేసుకోవద్దు అంటున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు అంటే విశ్వాసం ఒకటే, ప్రభు ఒకటే, విశ్వాసం ఒకటే, బాప్తిసం కూడా ఒకటే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒకటే, ఆయన అందరికీ పైగా ఉన్నవాడు. అయితే మనలో ప్రతి వారికి క్రీస్తు అనుగ్రహించు వరము యొక్క పరిమాణం చొప్పున కృప ఇయ్యబడెను. అందరిలో వ్యాపిస్తున్నాడు, అందరిలో ఉన్నాడు, అందరికి పైగా ఉన్నాడు. మీరు ఒక్కనే మీ తండ్రిని, మీరందరూ ఒకటిగా ఉండాలని ఆయన అది చూడండి. ఇప్పుడు మనం కొన్ని చూడండి మొదలు కొరింథీ 2 ఆయన నుంచి 5వ వచనం 4వ వచనం. మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకొనక దేవుని శక్తియు ఆధారము చేసుకొని ఉండవలనని నేను మాట్లాడినను, సువార్త ప్రకటించినను, జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపక పరిశుద్ధాత్మతోను దేవుని శక్తితోను కనపరచు దృష్టాంతములనే వినియోగించి తిని దృష్టాంతములనే వినియోగించి. దృష్టాంతములంటే ఏంటి? ఒకటి చెప్పండి, ఒకటి చెప్పండి. దృష్టాంతములు అంటే ఏంటి? ఏమేమి బోధించిన దృష్టాంతములుగా? పౌలు గారి బోధనలో ఉండదు. దృష్టాంతములుగా ఏమేమి బోధించిన ఆయన? చెప్పండి. దృష్టాంతములు పౌలు గారి బోధనలో కొన్ని దృష్టాంతములు ఉన్నాయి. దృష్టాంతములు అంటే ఏమున్నాయి? ఇదే మొదటి కొరింథీ 10వ అధ్యాయం. ఆయన ఒక బోధ చేసిండు, దృష్టాంతములుగా ఆయన బోధించిండు. మరి మనకు తెలియాలి కదా. 10వ అధ్యాయం కొన్ని బోధించిండు. మొదటి నుంచి మనం చదువుకుందాం. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. అదేదనగా మన పితరులందరూ మేఘము కింద ఉండిరి, వారందరూ సముద్రములో నడిచిపోయి, అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిసం పొందిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును. మీరు గమనించండి, ఒకే ఆహారం ఏం బుధించినారు? ఆకాశం నుంచి పడేమన్నారు, వండుకునేది ఏం లేదు, అంతేనా?
మన్నాను కురిపించడం, మన్నాను మంచిగా ఒకే సంబంధం. ఇప్పుడు మనం రొట్టె ద్రాక్ష తీసుకుంటలేమా, సేమ్ దాన్ని అలా పోల్చి చెప్తుడు దుష్టాంతములు. అది ఏమైంది ఏంటి కదా, దుష్టాంతములు అంటారు కదా, దుష్టాంత తీయని మాటలను వినియోగించి ఈ మైండ్ లో ఫిక్స్ అయిపోవాలి. తీయని మాటలను వినియోగింపక అన్నాడు కదా, దాన్ని మనం మనసులో పెట్టుకుని చదువుకోవాలా. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. అనగా తమ్ముడు వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలు. ఆ బండలు అంటే ఏంటి? మోసే ఏం చేసిండు? బండలు పెట్టిండు. బండలు బట్టి ఏమొచ్చినాయి? ఉదకం వచ్చింది. 6 లక్షల కాల్పాలం మొత్తం పశువులు అన్ని ఎక్కువనే ఉంటాయి, చాలా మొత్తం తాగేరు, చక్కగా ఉన్నాడు. ఆ బండ ఏదట? మర్మం పాపమైంది. ఇప్పుడు ఏమైంది? ఆ నీళ్లు తాగిన వాళ్ళు చచ్చిపోయారు, ఆ మన్నాడు తిన్న చచ్చిపోయారు. ఇప్పుడు ఏ తిన్న బతుకుతున్నారు నిరంతరం? ఇది నా రక్తం వలన కొత్త నిబంధన. నా రక్తం తాగాలి, నా శరీరం తినాలి. తింటే వీడు ఎప్పటికీ చావడు. నన్ను తిరిగి నా శరీరం తిరిగి నా రక్తం తాగిన వాడు మరణంలోనికి జీవంలో దాటి ఉన్నాడు, నిరంతరం జీవిస్తాడు. దాన్ని మర్మాన్ని ఓపెన్ చేస్తుంటాడు. ఎలాంటి బోధ హెచ్చరిస్తున్నాడు చూడండి. ఆత్మ సంబంధమైన పండుగను తాగితే ఆ పండుగ క్రీస్తే. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయింది కనుక అరణ్యములో ఇది హెచ్చరికలా మంచి మాటల దుష్టాంతములను బోధించింది. ఎవరు? అపోస్తుడైన పౌలు సంఘానికి ఏం బోధించినది? తీయని మాటలు వినియోగింపక. ఇందులో దృష్టాంతం ఉన్నాయా, తీయని మాటలు ఉన్నాయా? వాళ్ళే దేవుడిని వ్యతిరేకించి ఇష్టంగా బతకకపోతే అరణ్యంలో శవములు రాల్పేసిరు, మొత్తం పోయిరు. చాలా జాగ్రత్తగా మనం ఉండాలి అని దుష్టాంతములు బోధిస్తుండా. ఇంకా కింది వచ్చిందన్న, వారు ఆశించిన ప్రకారం మనము చెడ్డవాటిని ఆశింపకున్నట్లు ఈ సంగతులను మనకు దృష్టాంతములుగా ఉన్నవి. అయ్యా, వాళ్ళు ఏమి చెడ్డ ఆశించారు? ఏమండి? తిండి కోసం అండి. మాకు ఈ కీరకాయలు, ఈ దోసకాయలు, తెల్లగడ్డ, ఈ గడ్డలు ఐగుప్తులలో ఉచితంగా తిన్నాం. చేపలు అన్ని గుర్తొత్తనేమో కన్నుకొస్తే తిండి కోసం ఒకటి ఆలోచించింది. మన మాంసం కావాలని కుండల కాడ గురుక్కుంటుంటారు. మొత్తం పాము మోసే ఆరోడు అక్కడ వెళ్తుంటే కుండల కాడ మోలుగుతూ గురుకుతూ వినబడాలని అంటుంటే మోసే గారు ప్రార్థన చేస్తారు, అయ్యా మన పరిస్థితి ఏంటంటే అనవరకల్లా తూర్పు గాలి చేత మొత్తం సముద్రం నుంచి అన్ని కూలీలు వచ్చి ఆ 3 ఫీట్ హైట్ మాత్రం 6 చుట్టూ పడుతుంది. ఒకటి 3 దూరం పుడుచుకొని ఏం చేసి కాదు అలా ఉండగానే దేవుడు బతితే ముక్కులో నుంచి వెళ్ళి నోట్లో నుంచి వెళ్ళి అంత చచ్చిపోయి తినేసి అంత చెడ్డ వాటిని ఆశించింది. అలాగే ఏం చేసిండు? వ్యభిచారం చేసింది. ఎవరితోని? మోయాబి చిరులతో వీళ్ళు పాపం చేసింది. మోయాబి చిరులతో వీళ్ళు పాపం చేసింది. వాళ్ళు చెడ్డ వాటిని ఆశించింది, మనము ఆశించకూడదు. మీరు బాగా గమనించండి, వాళ్ళు ఏ ప్రయాణంలో ఉన్నారు? కానాను అడగడ పడతారు కదా, కానాను ప్రయాణంలో ఉండి పాపం చేస్తేనే దేవుడు ముద్దేసింది. భూమి మీద ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతాన్ని నడిపించడానికి ఇంత పాపాత్ములు అయిపోతారు. మీరు పరిశుద్ధులుగా ఉండాలంటే ఏంటి పాపం? నాకు ఇష్టం లేని పనులు మీరు చేస్తే కనుక నా దగ్గర రావడానికి మీకు వద్దు. నేను నియమయ్యే దేశంలో మీకు వద్దుగా, ఆ దేశంలో అడుగు పెట్టడానికి మీకు వీలు లేదు. ఎందుకంటే మీరు పాపిస్తుంది. పరిశుద్ధులుగా మీరు అన్న పెట్టారు, అడుగు పెట్టారు. అన్న ఉన్నోళ్ళు పాపాత్ములు అంటే ఆ దేశం నుంచి మొత్తం వెలబట్టి కానానీయులను, ఇంపీలను, ఇత్తీలను మొత్తం వేరు జాతులను మొత్తం వెలబట్టి అక్కడ వీళ్ళను ప్రవేశపెడుతుంటే వీళ్ళు వాళ్ళకంటే పాపులుగా మారిపోతే ఏం చేస్తారు? దేవుడు ఏం చేస్తారు? గమనించండి. భయపడతాడు ఖచ్చితంగా. వాళ్ళు ఏం చేసి ఎక్కినా చెడ్డవాటిని ఆశించింది. మొత్తం చెడ్డవాటిని ఆశించినట్టు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి అని చెప్తూ 7వ వచనంలో ఒక మంచి మాట చూడండి. ఇప్పుడు సంఘాల్లో ఏమైతే డ్యాన్సులు ఎత్తారు, విజులు ఎత్తారు, సేమ్ అట్లా వేసేది వచ్చిందని తెలుస్తుంది. వీళ్ళకి బైబిల్ చదివితే అర్థమవుతుంది. ఈ డ్యాన్సులు విజులు అప్పుడు కూడా ఉన్నాయి. అవి దేవుడికి నచ్చవు తెలుసా?
ఒకే దినం ముందు 23,000 మంది పిలిచి ఒకరిద్దరు కాదు, ఆడిళ్ళు తిందరు లేచి గింతి లేచి. క్రైస్తవులు కూడా చూడండి, డ్యాన్స్ చేస్తలేదు. డ్యాన్సులు అనేది లోకమే కాదు, అల్లరికి కర్త కాదు పరిశుద్ధాత్మ, సమాధానానికి కర్త కానీ అల్లరికి కర్త కాదు. ఈ దృష్టాంతమును బోధించడం ఆడని పరిశుద్ధాత్మతో ఎక్కడైనా సరే ఆది కాలం నుంచి ప్రకటన గ్రంథం వరకు పరిశుద్ధాత్మతో వీళ్ళు డ్యాన్సులు వేసిళ్ళు, గెంతిళ్ళు అని ఒక రెఫరెన్స్ చూపించగలరా? ఇప్పుడు పెద్ద ఉన్న వాళ్ళందరూ దావీదు నాట్యం ఆడిందంటే ఆయన శక్తి కొలది, ఆయన శక్తి కొలది పరవశంతో మందసం వచ్చేటప్పుడు ఒక రాజు అన్న స్థాయి కూడా మరిచిపోయి తను తాను మొత్తం దేవునికి సమర్పణగా ఆడ నాట్యం ఆడతాడు. మొత్తం నేను రాజునేది దేవుని దగ్గర నేను మామూలు వ్యక్తిగా సామాన్యుడిగా నాట్యం ఆడితే మీకాలు కూడా ఎదిరిస్తుంది. మీకాలు కూడా ఏమవుతుంది, ఆయన భార్య మీకాలు సౌడు బిడ్డ వ్యతిరేకిస్తుంది, హేళన చేస్తుంది. పిల్లలు రాకుండా గొడవలు మిగిలింది. దేవుని ముందు నేను రాజుని నేను గొప్పని లేదు, తగ్గించుకొని ఉండాలి. దావీదుకి అది బాగా తెలుసు. తగ్గించుకుంటూ మొత్తం ఇదైపోతుంటే ఏంటి నువ్వు అసలు నువ్వు రాజు ఇశ్రాయేలు రాజు గట్టె కుడతావా? అది అంటే పరవశంతో ఆనందంతో ఉప్పు తప్పించిపోయిపోయి అబ్బాయి ఎన్ని రోజులు అక్కడ ఉంది, మందసం ఇప్పుడు మా దగ్గరకు వస్తుంది అని గొప్పగా ఆనందపడుతున్న క్షణాలు. మరి నువ్వెక్కడ ఉన్నావు? నువ్వే మందసంగా మారాలి. ఆయన మందసంలో డ్యాన్స్ చేసింది, మరి నువ్వెక్కడ వేస్తావు? నీకేప్పుడు డ్యాన్స్ ఉందా? దేవుడు ఏమైనా సమర్థించిందా? అలా ఎక్కడైనా అపోస్తులు చేసిన నూతన నిబంధనలో అపోస్తులు పలానా దగ్గర ధ్యానం చేసిన ఒక్కరెక్కడ చూపించమని శరీర కోరికలు చంపుకోలేక డ్యాన్సులు మొత్తం కొరియాప్ చేసుకొని స్కిట్లు వేసుకుంటా డ్యాన్సులు వేసుకుంటా పొగలు పెట్టుకుంటా ఈ పిచ్చి పిచ్చి పనులు చేసే వాళ్ళందరూ పోతారు. వాళ్ళ గురించి మంచిగా రాయబడ్డది లేఖనం చూడండి. 7వ వచనం, జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిన అని రాయబడినట్లు వారిలో కొందరు వలె మీరు విగ్రహారాధికులై ఉండవు. విగ్రహారాధన అంటే ఏంటి? నన్నే ఎక్కువ అర్థం పసార చూసుకున్న విగ్రహారాధన తెలుసా? విగ్రహారాధన అంటే వేరే అనుకోకండి. ధనాన్ని డబ్బులు చూసుకొని ఒకటి చేయబెట్టుకో చూసుకొని అది కూడా విగ్రహారాధన తెలుసా? డబ్బులు ఉంటాయి, అవి మన మీద రూల్ చేయద్దు, మన వాటి రూల్ చేయాలి. అంతేనే కదా, అవి మన తల మీదకి ఎక్కువద్దు, మన పాదాల మీద ఉండాలి. ఆస్తులైనా పాస్తులైనా ఏదైనా సరే జస్ట్ వాడుకొని పెట్టాలి తప్ప అదే పరమావధిని బాధించకూడదు. విగ్రహారాధన ధనాపేక్షను చంపేయి అన్నాడు. ఎక్కువ అందుకే ఏమన్నాడు, నాకంటే ఎక్కువ అన్నదమ్ములు నాయన అక్క చెల్లెని అందరినీ ప్రేమించకుండా నాయన, అలా ప్రేమిస్తే నా ప్రేమకు మీరు పాత్రుడు కాదు. ఫస్ట్ నన్ను ప్రేమించండి, తర్వాత తల్లిని తర్వాత భార్య పిల్లలు అందరిని ప్రేమించుకోవచ్చు. అందరిని ఇచ్చిన నన్ను పక్కన పెట్టి అందరిని ప్రేమిస్తున్నాం. అదే గమనించండి, వారి వలె మనం ఉండకూడదు అన్నది ఇక్కడ చెప్తున్న మంచి మాట. మీరు గమనించండి, విగ్రహారాధికులై ఉండకూడదు మరియు వారి వలె మనము వ్యభిచరించక ఉందుము. వారి వలె కొందరు వ్యభిచరించినందున ఒకే దినమునే 23,000 మంది కూలి అంటే కుక్క సాగు వచ్చారు. మీరు గమనించండి, ఇప్పుడు సంఘాల డ్యాన్స్ ఏమైతే లేవంటే దేవుడు దీర్ఘశాంతం కాపాడుతుంది. అంతటా అందరూ మారు మనసు పొందాలని దేవుడు ఏం చేసాడు? ఆపేసి ఉన్నాడు. అందు గురించి బతుకు పట్టగలుగుతారు మనల్ని. ఏం కాదు, కొత్త డ్యాన్సులు, గిటార్ పట్టుకొని డ్యాన్సులు వేసాడు. యేసులో ఆనందం, యేసులో డ్యాన్సులు ఎవరు చెప్పి ఈ బాధ బైబిల్లో ఉందా? పరిశుద్ధంగా బ్రతుకు, భక్తిగా బ్రతుకు, 10 మంది మాదిరిగా ఉండు. నీ దాంట్లో నువ్వు ఏది ఆశించకు, ఈ లోకములో ఉన్న దాంట్లో నీకున్న దాంట్లో తృప్తిపడు, చక్కగా బ్రతుకు. ఇది కదా బోధ, ఇది కదా దృష్టాంతములు బోధించడము. వాళ్ళు పోయారు, మనము వాళ్ళ లెక్క ఉండదు, అలాగే మనం తప్పు చేయదు. వాళ్ళు జారిపోయారు, ఎందుకనికైనా చచ్చిపోయారు. మరి కానా ఒక దేశం నుంచి ఒక ప్రాంతం భూమి మీదనే ఐగుప్తు నుంచి కానాకు ప్రయాణం అయినప్పుడు
ఇన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఇన్ని కండిషన్స్ ఉన్నప్పుడు పరలోకం వెళ్ళాలంటే మనదేది ఏ యాత్ర మనది? పరలోకపు యాత్ర, పరలోకపు ప్రయాణం. ఆ ప్రయాణంలో ఉండగా ఈ పాపం చేసుకుంటూ పోయి చచ్చిపోయేది. వాళ్ళు బాహ్య సంబంధంగా చచ్చిపోయేది. మనల్ని ఎక్కడ చంపుతారు? ఎగిన నరకంలో అగ్ని ఆరదు, ఆత్మ చావదు, అక్కడ చంపేస్తాడు. ఇక్కడ మారకమో సూతాడు, టైం ఇచ్చిందా బాబు చూసుకో, ఏమనడు. అందుకే ఏమన్నా ఇక్కడ జీవం గల దేవుని చేతిలో పడుట భయంకరమైన అర్థం ఏంటి? నలిపేస్తాం మొత్తం. ఎందుకంటే ఆయన మునిపే దహించు అగ్ని, పాతాళం అగ్ని, ఆయన దహించు అగ్ని. మన క్యారెక్టర్ మంచిగా ఉంటే ఆయన ప్రేమ పొందుకుంటాం. మన క్యారెక్టర్ బ్యాడ్గా ఉందనుకోండి, ప్రేమ పొందుకోడు. గమనించండి, అందుకే క్షమిస్తాడు. ఇవన్నీ లోపాలని ఒకరి ఎవరు రాత్రి భక్తులు కాలేదు. బైబిల్ వాక్యమైన అర్థంలో చూసుకుంటూ లోటుపాట్ల నేను సరి చేసుకుంటూ నేర్చుకుంటూ మార్చుకుంటూ లోక ఆశలకు లోకపు క్రియలకు అపవాది ఆలోచనలకు మనం దూరపరచుకుంటూ అవి మన హృదయంలోనికి మన తల్లోకి రాకుండా వాటిని దూరం చేసుకుంటూ దేవుని దగ్గరగా దైవ గ్రంథాన్ని దగ్గర పెట్టుకొని చదువుతూ నేర్చుకుంటూ మార్చుకుంటూ పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ మనం నింపుకుంటూ ముందుకెళ్తే మన ఆత్మీయ జీవితం బలంగా ఉంటుంది. మీరు గమనించండి, ఆశించి ఒకే దినమంది ఏం చేసినాడు? ఎక్కిన 23,000 మంది కూలినట్టు చనిపోయినట్టు. ఇంకా చదవండి, చూడండి 10వ వచనం 9వ వచనం. మనము చూడండి, ప్రభువును శోధించదు. ఏం శోధిస్తే చెప్పండి? మనము ప్రభువును శోధించక ముందము వారిలో కొందరు శోధించి సర్వము ఏమైపోయింది? ఆరోగ్యంలో ఏమేసింది? సర్పాలు వచ్చినాయి మొత్తం. అప్పుడు సర్పాలు గడిస్తే ఇత్తడి ఒక సర్పాన్ని వేసి కర్రకి ఇలా పెడతారు. మీరు హాస్పిటల్లో కూడా మీరు గమనించండి, సింబల్ ఏముంటుందండి? హాస్పిటల్ లోగో ఉంటుంది కదా, సింబల్ ఏముంటుంది? ఎక్కేనా పాము ఉంటుంది ఇట్లా. అది బైబిల్లో ఉంటుంది తెలుసా? తిరుగులు వచ్చినప్పుడు ఆ సర్పాలు కలుపుతుంటే మొత్తుకుంటారు మొత్తం కదా. ఆ ఇద్దరు సర్పం చేసి అక్కడ పెట్టి అక్కడ చూస్తారు ఉన్నప్పుడు తక్కువ చూసిన వాళ్ళందరూ బతారు. ఆ విషయం అనేది ఎక్కదు. దానికి సాదృశ్యమే యోహాను సువార్తలో చెప్పాడు. యేసుక్రీస్తు వైపు చూడాలి, పాపం చేత అది సర్ప కాటుకు చచ్చిపోయింది. ఇప్పుడు పాపం అనే కాటుకు మీరు చచ్చిపోతుంది కనుక యేసు వైపు చూస్తే ఆ పాపం మీద పనిచేయదు. పాపం ఏం చేసింది? యేసుక్రీస్తు పాపానికి ఏం చేసింది? మన బలి, శాశ్వతమైన బలి అర్పించేసింది మొత్తం. ఆ మరణాన్ని, ఆ శాపాన్ని, ఆ విషాన్ని మొత్తం ఆయన తీసుకుంటే అక్కడ సినిమాలో కొట్టేసింది మొత్తం. దాని మీద విజయం పొందింది. మరణము ఇక మీ మీద ప్రభుత్వం చేయదు. అంతకుముందు మరణం వేలింది. అందుకనే ఆ పాత నిబంధనలో భూమికి ఆకాశానికి మధ్యన ఇద్దరు సర్పం పెట్టి ఆ కర్ర నాటి పెట్టేసి దాని మీద పెడతారు బతుకు. దాని వైపు చూసిన వాళ్ళందరూ బతుకుతారు. మీరు గమనించండి, బతుకుతారు. మిగతా వాళ్ళందరూ చచ్చిపోతారు. అలాగని ఇప్పుడు యేసు వైపు చూసే వాళ్ళందరూ యేసుని నమ్ముకొని పాపాన్ని విడిచిపెట్టి ప్రభువుని నమ్ముకొని పరిశుద్ధంగా జీవించిన వాళ్ళందరూ నిత్య జీవం పరలోకానికి వెళ్తారు. వేషధారులుగా అసలు యేసుక్రీస్తుని పట్టించుకోకుండా నమ్మని వాళ్ళకు ఉంటుంది, నమ్మి దేవుని కోసం బతకని వాళ్ళు కూడా వెళ్ళిపోతారు. అది క్లారిటీ. ఎందుకంటే నమ్మిన వాళ్ళ తప్పు చేసిన ఉంది, నమ్మని వాళ్ళ గురించి చెప్తే పిల్లరా మీరు గమనించండి. మీరు సంగకుడు వారిలో కొందరు సరిగి సంహారకుల చేత నశించి ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించరని యుగాంతమన్న మనకు బుద్ధి కలుగుటకై రాయబడి. మీరు గమనించండి, రాయబడి ఏమేమి రాయబడ్డాయి? వాళ్ళు పాముల చేత తప్పింది, సంహారకుల చేత పోయింది. మీరు గమనించండి, దేవుని ప్రార్థన చేస్తారు. 10 తెగులు, భయంకరమైన తెగులు వచ్చినాయా? పేర్లు వచ్చినాయా? ఈగలు వచ్చినాయా? కప్పలు వచ్చినాయా? అంతా నీళ్ళని రక్తముగా మారినాయా? భయంకరమైన చీకటి, చెయ్యి కూడా కనపడని చీకటి వచ్చిందా? వచ్చేసింది. అది ఎవరికి? ఈ తెగులు అన్ని ఎవరికండి?
ఇస్రాయల్కి ఏదో బాట పెట్టాడు. ఇస్రాయల్ నివసిస్తున్న పసలకు కానీ జనాలకు కానీ ఏం మంచి వెలుగు హాయిగా ఉంటుంది, ఏ తెగులు కాదు. ఎందుకు? ఒక గొర్రె పిల్లని కట్ చేయి, తీసుకుపోయి గుమ్మాలకు అడ్డకుమ్మలు వేసి సమాజం చూసి ఏమైపోతుంది? దాటిపోయిందా? దాటిపోయింది. అది వేసుకున్న వాళ్ళు ఏమైంది? చచ్చిపోయారు. ఎవరు చచ్చిపోయారు? ఐగుప్తులందరూ చచ్చిపోయారు. వేసుకున్న వాళ్ళందరూ ఏమైపోయారు? సమానం చేసి ఏం చేసింది? వేసుకున్న వాళ్ళందరూ బతికిరు. వేసుకున్న వాళ్ళందరూ తొలిసూరు కుమారులు చచ్చిపోయారు, తొలిసూరు పశువులు చచ్చిపోయారు. మొత్తం గొల్లు నీసు వాసన భయంకరమైన కంపు వచ్చేసింది. మొత్తం కప్పలు, వడగళ్ళు, భయంకరమైన ఇబ్బందులు అండి, మామూలు కాదు. ఆయన రప్పించింది. ఎందుకు రాయించింది అవన్నీ? ప్రపంచానికి నేనే నిజదేవులను, ఈ ప్రకృతి యొక్క ఆయుధాలు, నేను గజ పట్టుకొని బాణం పట్టుకొని గొడ్డలు పట్టుకొని నేను వచ్చేవాడిని కాదు. నాకు ఆయుధాలు ఏది? పంచభూతాలు. పంచభూతాలలో నేను సృష్టించిన కందిరీగలు, నేను సృష్టించిన ధ్వనిగలు, నేను సృష్టించిన మిడతలు, నేను సృష్టించిన పేర్లు, నేను సృష్టించిన ఇగో ఇవన్నీ కప్పలు. వర్షం పడ్డప్పుడు బెక 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 అంటుంది నిరవమని. అది అన్నీ అనుకుంటే కప్పలు కూడా దేవుళ్ళే తెలుసా? ఐగుప్తులకు, ఐగుప్తుల చరిత్ర చూస్తే కప్పలు కూడా దేవుళ్ళేనండి. నాకు గద్దలు, గద్దలు కూడా దేవుళ్ళే వాళ్ళకు. ఇవన్నీ పెట్టుకుని మొత్తం ప్రతిదాన్ని, ఈగలు, కప్పలు, ఇవన్నీ వాళ్ళ దేవుళ్ళు తెలుసా? ఏదైనా దేవుళ్ళుగా పెట్టుకున్నా అన్నింటి మాత్రం దేవుళ్ళుగా పంపించేది. మరి ఇవన్నీ మమ్మల్ని బాధిస్తుంది. మేము అన్ని దేవుళ్ళని మేము పూజిస్తే బాధపడరు. మీరు గమనించండి. అందుకనే దేవుడు ఏం దొరికినా వాళ్ళు ఏం పూజించిరో వాటిని తెగులుగా మంచి పంపించేది పోయి అన్నాడు. మామూలుగా విషయం కాదు. నీళ్ళు, పావులు కూడా పెట్టుకుని దేవుడు. అదే పావు కర్రగా మారింది కదా, ఆ రెండింటి సర్పాలను తినేసింది మొత్తం. ఒంటరి దగ్గర ఇంద్రజాలం దృష్టిని కూడా చేస్తాడు. మ్యాజిక్ అంటారు కదా, గమనించే వాళ్ళు చేసింది. పాములు వాళ్ళు కూడా పాములు చేసింది. కానీ ఈ దేశ వర్గాలు కదా తినేసింది, అయిపోయింది. కర్ర పాము అయిపోయింది. ఆ పాము అలా పాములను తినేసింది. ఇది ఎమ్మటే కథ కర్ర పట్టుకునే వరకు మళ్ళీ కర్ర అయిపోయింది. ఇదే కూడా పోయింది. పేర్లు చేయలేదు, కప్పలను వాళ్ళు చేయలేదు, వడగళ్ళని వాళ్ళు కురిపించలేదు. భయపడిపోయి దేవుని శక్తి మేమేం చేయలేమంటారు. ఏం చేయలేమంట. ఎందుకు దృష్టాంతంగా రాయించబడింది? వాళ్ళకు తీర్పు జరిగింది. నమ్మకపోతే వాళ్ళకు బుద్ధి చెప్పాడు దేవుడు. నమ్ముకుని మనం ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి. ఆయన దేవుడు చాలా శక్తిమంతుడు. ఆయన ఆయుధాలు ఏ కాదు, ప్రకృతిలో ఉండే ప్రతిదీ పంచభూతాలు. తస్మాత్ జాగ్రత్త, హెచ్చరికలండి. సంఘాల్లో ఎక్కడ పోతుంది? ఇవన్నీ ఆనాడు ప్రారంభంలో సంఘంలో క్రీస్తు బోధ ఇవన్నీ హెచ్చరించింది. ఆయన మనం బతకాలి, కొద్ది కాలం మనం జీవించాలి. ఎంతోమంది వెళ్ళిపోతుంది. ఈ లోకం అశాశ్వతం. శాశ్వతమైన జీవము, శాశ్వతమైన లోకం ఏది? అక్కడికి వెళ్ళాలంటే ఇక్కడ ఉన్నతంగా మనం బ్రతకాలి. కొద్దికాలం ఈ లోకంలోకి ఏం తీసుకురాలి? ఇందులో ఏం తీసుకోకూడదు. దృష్టాంతము బోధించాలి. అంతేకాదు సుధముఖమైన పట్టణాన్ని కూడా ఉల్లంఘించాడు. మొత్తం పూర్తి చేసిందా లేదా? నోవా జలప్రలయం మొత్తం వేసేసిందా లేదా? అంత పోయిందా లేదా? గమనించండి. అన్నిటిని బోధించి మీరు గమనించండి. ఇక్కడ ఏమంటారు కదా, ఈ సంగతులన్నీ దృష్టాంతములుగా మనకు సంభవించి యుగాంతములను మనకు బుద్ధి గలడికి అన్నిటినీ రాయబడి ఉన్నవి అని చెప్తూ ఇక్కడ ఇంకో మాట చెప్తున్నాడు. తను చూడండి, తాను నిలుచుచున్నాడని తలంచుకున్నవాడు పడకుంటున్నట్లు జాగ్రత్తగా చూచుకునవలెను. సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు. మీకు ఎన్ని శ్రమలతో ఎన్ని బాధలు గంతవరకు పెడుతున్నాడు. బాగా గమనించారా? శ్రమలకు ఏమైనా కదిలిపోతుందా? ఇబ్బందులు ఉన్నాయా? వాళ్ళకి ఆయన్ని పెట్టిండు, శోధించొద్దు మనం. కానీ దేవుడు ఎంత గొప్పవాడు అంటే, దేవుడు నమ్మదగిన వాడు. మీరు అంటే మనం ఎంతవరకు సహింపగలమో, సహింపడం అంటే మంచి ఎగ్జాంపుల్. నువ్వు ఎంత మోయగలవు? బరువు
నువ్వు ఎంత ఎత్తుకోగలవు, తక్కువ లేపి ఎంత మొయ్యగలవు అంతవరకు అయితే నీ సామర్థ్యం. నువ్వు ఎంత బాధ అనుభవించగలవో అంత బాధనే ఇస్తాను. బాధల్లో ఉంటుంది, బాధలు నీకు వస్తేనే దేవుడు నీకు తోడు ఉంటుంది, ఆయన ఆదరణ ఉంటుంది. పోయినసారి విన్నారు కదా, ఎన్ని శ్రమల్లో ఎన్ని ఇబ్బందుల్లో దేవుడు ఆదరణ ఉంటాడు. ఏ బాధలో నీకు ఎందుకు ఆదరణ? ఆకలైన అన్నం కావాలి, కట్టు నీళ్ళకి ఎందుకు అన్నం? మీరు గమనించండి, నువ్వు కష్టపడే వాడికే కదా విశ్రాంతి అవసరం. కష్టపడ విశ్రాంతి ఎందుకు? ఎప్పుడు వాడు విశ్రాంతిలో ఉంటే కష్టపడే అవసరం లేదు, వాడికి విశ్రాంతి అవసరం లేదు. మీరు గమనించండి. అందుకనే ఇక్కడ చెప్తున్నాడు, నువ్వెంతవరకు శోధించగలవో, అంటే నువ్వెంతవరకు శోధన సహించగలవో, ఎంతవరకు నువ్వు బాధను భరించగలవో అంతకంటే ఎక్కువ నీకు లేదా? మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనివ్వడు. అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకునే మార్గము కూడా నీకు, శోధనలో కూడా ఏంటంట తప్పించుకునే మార్గము కూడా నీకు. అందరం కూడా మార్గాలు పోసిపోయి అంత చీకటి అయిపోయింది, ఏం లేదు, దేవుడు నన్ను వదిలేసిందా అన్న పరిస్థితి అనేది వచ్చినప్పుడు ఆయన ఏమంటుంది కదా, నువ్వు ఎంతవరకు ఉంటావో నీ వెంబడే ఉంటా. శోధకుడు వస్తాడు మీ దగ్గరికి, అది పరీక్ష. నువ్వు నిలబడాలి, నువ్వు గెలవాలి. యోగుడు పరీక్షించిన యోగు గెలిచిందా గెలిచింది ఖచ్చితంగా. అపోజిట్ పౌరుడు కానీ శోధించిందా? చాలా శోధనలు వచ్చింది, కొత్త నిబంధన. మీరు గమనించండి, గెలిచింది మొత్తం వాళ్ళందరూ. మీరు గమనించండి, ఇవన్నీ దృష్టాంతములుగా ఉంచి ఆ పైన దృష్టాంతముగా చెప్తూ ఇక్కడ సంఘానికి చెప్తున్నాడు, నాయన మనం క్షమించగలిగినవే అవుతాయి కష్టాలు, అంతకంటే ఎక్కువ మనకు రావు అని చక్కగా మనకి వివరిస్తున్నారు. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ అధ్యాయం 6వ వచనం చదువుకుందాం. ఎన్నికైన వారిగా ఎంచబడిన వారి యొద్ద నేను ఏమి నేర్చుకోలేదు అంటున్నా. ఎవరాడు? ఎవరి దగ్గర నేర్చుకోలేదట? పేతురు గారి దగ్గర, యోహాను గారి దగ్గర, ఆంధ్రయ దగ్గర, బర్తలమయ్య దగ్గర, వీళ్ళ దగ్గర ఏం నేర్చుకోవాలి? యోహాను దగ్గర, యాకోబు దగ్గర, వీళ్ళ యొద్ద ఏమీ నేను నేర్చుకోలేదు. మత్తయ్య దగ్గర నేర్చుకోలేదు, నేనేం నేర్చుకోలేదు. ఎన్నికైన వాళ్ళు, అగ్రగణ్యులు, స్తంభాలుగా ఉన్న వాళ్ళ దగ్గర నేను ఏం నేర్చుకోలేదు. మరి ఎవరి దగ్గర నేర్చుకున్నాను? ఎవరు నేర్పింది ఆయనకు? దేవుని శక్తితో నేర్చుకున్నారు. చూడండి ఏమంటున్నా, వారు ఎంతటి వారైనను నాకు లక్ష్యం లేదు. దేవుడు నరుని వేషము. ఈ మాట పట్టుకుంటాను బాబు, ఎలాగైనా అలంకరించుకోవచ్చు, మనం పర్లేదు అనుకుంటాం. దేవుడు నరుని వేషము చూడడు అన్న మాట పట్టుకున్నారు. వేషము చూడడు అన్నప్పుడు మన తమ మాత్రముతోనే తీసుకోండి అన్నదెందుకు? నరుని వేషము దేవుడు చూడడు అన్నప్పుడు మనం గమనించాలి. అక్కడేమన్నాడు? తగు మాత్రం వస్తున్నాడు. ఇక్కడేమన్నాడు? నరుని వేషము దేవుడు చూడడు. అంటే మీరు గమనించండి, వేషధారులుగా మీరు ఒకరు ఉన్నా, ఒకరు మీకు తెలియక మీరు ఉంటే, మీ హృదయం మంచుకుందనుకో, మీ భక్తి మంచుకుందనుకో, మీరు చాలా బాగున్నారనుకో, పైన కాదు, మీ వేషాన్ని దేవుడు చూడగాని మీ హృదయాన్ని చూస్తాడు అని చెప్తున్నా. ఆ ఎన్నికైన వారు నాకు ఏమీ ఉపదేశింపలేదు. అయితే సున్నతి పొందిన వారికి బోధించుటకై సువార్త పేతురుకి ఎలా అప్పగింపబడెనో అలాగనే సున్నతి పొందని వారికి
బోధించుటకై నాకు అప్పగింపబడెను. వారు చూసినప్పుడు అనగా ఉన్నది పొందిన వారికి అపోస్తలుడు అగుటకు పేతురుకు సామర్థ్యం కలగజేసిన వాడే అన్యజనులకు అపోస్తలుగా ఉండుటకు నాకును సామర్థ్యము కలగజేసినని వారు గ్రహించినట్లు. చూడండి, స్తంభములుగా ఉన్నవారు అపోస్తలులు, స్తంభములుగాను ఎంచబడిన యాకోబును, కేఫాను, యోహాను అనువారు నాకు అనుగ్రహింపబడిన కృపను కనుగొని మేము అన్యజనులకును తాము సున్నతి పొందిన వారికని అపోస్తలుగా ఉండవలని చెప్పి తమతో చూడండి, పరివారమును సూచనగా నాకును బర్నబాకును మరి కుడి చేయి అందించిరి. మీరు గమనించండి, మేము బీదలను జ్ఞాపకం చేసుకునే వాళ్ళని మాత్రమే వారి కోరిని వాళ్ళకు చేయుట నేను ఆసక్తి కలిగి ఉంటుంది. ఆసక్తి కలిగి ఉన్నాడు ఎవరు? అపోస్తుడైన పౌలు గారు. బర్నబాకు అపోస్తుడైన పౌలు గారికి ఎవరి చేతి అందించారు? కుడి చేతి యాకోబు, పేతురు, యోహాను గారు. నీవున్న అపోస్తులత్వానికి శిఖరములు ఏంటి అంటే, నువ్వు అద్భుతాలు చేస్తావు, నువ్వు కార్యాలు చేస్తావు, నువ్వు కూడా క్రీస్తు బోధన అనుసరించి బతుకుతున్నావు. ఆయన ఖచ్చితమైన బోధ నీలో ఉంది. నువ్వు మోమాటం లేకుండా బోధిస్తున్నావు, దృష్టాంతములు బోధిస్తున్నావు. ఎందుకంటే యేసుక్రీస్తుతో ఉన్నవాళ్ళం మేము, యేసుక్రీస్తు తిన్న వాళ్ళం మేము, యేసుక్రీస్తు నడిచిన వాళ్ళం మేము, యేసుక్రీస్తు భావజాలాన్ని మేము బాగా అర్థం చేసుకున్న వాళ్ళం. అందు గురించి ఆయన యేసుక్రీస్తు ఎలా చెప్తున్నాడో సేమ్ నువ్వు అలా చెప్తున్నావా పౌలు? నువ్వు అలా చెప్తున్నావు, మాకు అర్థమైపోయింది. ఇదిగో మాకు రుచి అందిస్తున్నా, నువ్వు ఈ పరిచారము నువ్వు చేయొచ్చు ఖచ్చితంగా అని ఏమైపోయావు? నువ్వు దేవుని చేత అపోస్తలుడైన పౌలు గారు ఏంటి? క్రీస్తు చేత పంపబడినవాడు. వాళ్ళు యేసుక్రీస్తును ఏర్పరచుకున్న వాళ్ళు, కానీ యేసుక్రీస్తు స్వయంగా ఆయన్ని ఎన్నుకొని పంపబడినవాడు. ఎవరు? అపోస్తలుడైన పౌలు గారు. ప్రియమైన దేవుని, అందుకని ఇక్కడ చెప్తున్నాడు, ఎన్ని వచ్చాయి మొత్తం అని శ్రమలు కానీ, బాధలు కానీ, ఇబ్బందులు కానీ అన్నింటిలో వస్తే నిలకడగా ఉన్నానని చెప్తూ ఒక మంచి మాట 8-9 వర్షాలు కలిపి, అనగా సున్నతి పొందిన వారికి అపోస్తలుడు అగుటకు పేతురుకు సామర్థ్యము కలగజేసిన వాడే అన్యజనులకు అపోస్తలుగా ఉండుటకు నాకును సామర్థ్యము కలగజేశారని వారు గ్రహించినప్పుడు. ఎవరు గ్రహించారు? వారు గ్రహించినప్పుడు ఎవరు? యాకోబు, కేఫా, యోహాను గారు గ్రహించి. ఎలా గ్రహించారు? దృష్టాంతములను బోధిస్తున్నాడు, హెచ్చరిస్తున్నాడు సంఘాన్ని. ధనాపేక్ష చూసుకుంటాడు, లాభం చూసుకుంటాడు. ఇప్పుడు చూడండి, కానుకలని, దశభాగాలని సంఘంలో ఉన్న వారిని పీడించేసి మొత్తం కులాల పేరిట, మతాల పేరిట, మా కులం వల్లండి, మా కుల సభ్యులండి. మీ కుల సభ్యుల కులం ఎక్కడిది? క్రైస్తవ్యం కులం ఎక్కడిదండి? కులం ఉందా? కమ్మకులం, కాపుకులం, రెడ్డి కులం, ఇది రెడ్డిల అండి, ఇది నాయుళ్ళ సంఘం అండి, ఇది కమ్మల సంఘం అండి, ఇది కాపుల సంఘం అండి. ఏంటి ఈ సంఘాలు? ఉన్నదా? క్రీస్తు యేసులోని బాప్తిసం పొందిన నీకు స్త్రీ అని పురుషుడు అని భేదమే, లింగ భేదమే లేదని చెప్పిండు. కులం ఎక్కడిది నీకు? ఇలాంటి వాళ్ళు వెళ్తారా? పనులకు వెళ్తారా? మీరు గమనించండి. కులం మీద పెళ్లి చేసుకోవడం, కులం ఉండడం చూసుకోవడం ఎంత ఈ క్రైస్తవులు తగిన మళ్ళీ వరకట్టాలి. మనం ఎంత వరకట్టాలి? లోకంలో ఉన్న ఎంత డిమాండ్ చేసి వరకట్టాలు తీసుకుంటారు క్రైస్తవులు కూడా. అయితే వరకట్నాలు, పెళ్లిళ్ళు చేస్తున్నారంటే ఎంత దౌర్భాగ్యం. మన సంఘంలో లేదనుకోండి, జరిగిన పెళ్లిలో ₹1 కట్టడం లేకుంటే జరిగిపోతుంది. ₹1 కట్టడం లేకుండా గమనించండి, తీసుకోకుండా వీళ్ళు వాళ్ళు కలిసి చేసుకునేటట్టు తప్ప కట్టాలి ఇచ్చుడి అని లేకుండా అయిపోతుంది.
ఇవన్నీ మారాలి ఖచ్చితంగా. మంచి అనేది మన నుంచెల్లే స్టార్ట్ అవ్వాలి. ఎవరో ఒకరు ఏదో చేద్దామనుకోవద్దు. మీరు గమనించండి, ఆస్తిపాస్తుల్లో ఎవరైనా ఎంతైనా ఉండొచ్చు, అన్నింటిలో ఎవరైనా ఉండొచ్చు, కానీ పరిశుద్ధతలో, యథార్థతలో, ప్రేమలో మనకంటే ముందు ఎవరు ఉండదు. అంత పరుగు తీయాలి మనం. పరిశుద్ధత, యథార్థత, నీతి, భక్తి అన్ని విషయాల్లో పర్ఫెక్ట్. ఆస్తుల్లో ఉండేవాడు ఎదుగుది, నో ప్రాబ్లం. పొలాలు, జాగలు, అన్ని అంతులు, ఆస్తులు, అంతస్తులు గొప్ప గొప్పగా ఎన్నింటిలో మనకంటే ముందు అంచెలో ఉంది. కానీ మనం ఏ అంచెలో ముందు ఉండాలి? ఇక్కడ నీతిలో, భక్తిలో, యథార్థంలో, ప్రేమలో, వీటిలో మనం ముందంజలో ఉన్నాం. దేవుని దృష్టికి ఇయే ఇరువైనవి. ఈ అన్ని వదిలేసుకొని వేరే వేరే వాటి గురించి ఆలోచిస్తున్న మనిషి ప్రేమైన దేవుడు. పౌలు గారు దానికి చక్కగా ఇది చేసుకుని సామర్థ్యం కలిగజేసిండు. నేను ఉన్నతంగా నేను వాక్యాన్ని బోధిస్తున్నాను. నిజంగానే దృష్టాంతంలో బోధించాడు, వారు గుర్తించారు. ఇప్పుడు నువ్వు బోధకుడిగా నేను గుర్తించాలని ఏం చేయాలి? మన బైబిల్లో పట్టుకోడతాడు, నేను గుర్తించాలని ఏంటి? నువ్వు శరీర సంబంధమైన పోషిస్తున్నావా, ఆత్మ సంబంధమైన పోషిస్తున్నావా? నీ ఐడెంటిటీ ఏది? సమస్తనా, డినామినేషనా? మాది ఈ సంస్థ అండి, మాది పెద్ద సంస్థ అండి, మాకు ఇంటి 100 మంది వస్తారండి. మధ్య ఏం చేస్తారు? పర్వాలేదు వెళ్తారా? ఇంత 100 మంది ప్రియమైన దేవుడు, ఒక్కసారి మీరు ఆలోచించారు. తిమోతికి రాసిన పత్రిక ముగించుకుందాం. 2 తిమోతి చూడండి. తిమోతి 1వ అధ్యాయము 7వ వచనం నుంచి చాలా జాగ్రత్తగా. దేవుడు దేవుడు ఏం చెప్తున్నట్టు మనకు శక్తియు, ప్రేమయు, ఇంద్రియ నిగ్రహం గల అలా పుట్టినోట్లో ఉంటుంది, తీయేసి పుట్టినోట్లో ఉంటుంది. స్వస్థ బుద్ధి గల ఆత్మని, దుర్బుద్ధి గల ఆత్మ కాకుండా స్వస్థ బుద్ధి గల ఆత్మను మనకి ఇచ్చినగా. ఇంద్రియ నిగ్రహం గల ఆత్మనే గాని ఇచ్చని గాని తిరిగితనం గల ఆత్మను ఇయ్యలేదు. 8వ వచనం. కాబట్టి నీవు మన ప్రభు విషయమైన సాక్ష్యమును గూర్చి అయినను, ఆయన ఖైదీనైనా నన్ను గూర్చి అయినను సిగ్గుపడక దేవుని శక్తిని బట్టి సువార్త నిమిత్తమైన శ్రమానుభవంలో పాలివాడవై ఉండు. ఎందులోనట? ఆస్తుల్లో కాదట, పాస్తుల్లో కాదట. ఎందులోనటండి? శ్రమానుభవంలో పాలివాడై ఉండాలి క్రైస్తవులు. ఇప్పుడు ఏమంటారు? శ్రమలో వస్తే అమ్మో సాధారణ శోధనండి బాబోయ్. మీరు గమనించండి, సాధారణ శోధించాలన్నా నీకు స్థాయి ఉండాలి. యోగుని శోధించాలంటే యోగుని ఏం స్టేట్మెంట్ ఇచ్చిందని? అతను నీతిమంతుడు, యథార్థమంతుడు. ఆ ఒక్క వచనం చూడండి, యోగులంతా మొదలైతే వాళ్ళు ఏం చేయాలి? అమ్మ సాధారణ శోధన అంటారు. నీకు ఎందుకు శోధిస్తారు ఆయన? సాధారణ శోధించాలన్నా ఆ స్థాయిలో ఉండాలి, భక్తి, ఆ పరిమితి ఉండాలి. మొదలైతే వచనం. యూదు దేశమునందు యోగు అని ఒక మనుషుడు ఉండెను. అతడు యథార్థవంతుడును న్యాయవంతుడై ఉండి దేవుని యందు భయభక్తులై ఉండి చెడుతనమును అలా ఉంటే ఈ రూపుండడా? దుష్టుడు. అమ్మాయి ఇంత మంచి ఉంటుండు ఏంది? భూమి అంతటా సంచరించుకుంటూ వచ్చినట. ఒకే అమ్మాయి కనిపించుడు యూదు దేశంలో. ఎవరు? యోగు వారు. ఇంత మంచి ఏంటి? 7 మంది కొడుకులేంది, 3 పిల్లలేంది, ఇంత పనివారేంటి, ఇన్ని వేల వంటలేంటి, ఇన్ని వేల గాజులేంది, మందలు జతలుగా ఇన్ని ఉన్నాయి. అబ్బా, ఇంత సుపందంగా, ఇంత ఆనందంగా, ఇంత గొప్పగా ఉంటుండు ఏంటి? పోరవలేకపోయింది. నాకు పర్మిషన్ ఇస్తావా? దేవుని దగ్గరనే అనే వరకు పర్మిషన్ తీసుకుని వచ్చి ఒక దగ్గరికి వచ్చింది. ఆనందంగా ఉన్న కుటుంబం శిక్ష పెట్టి నీరు వచ్చి పర్మిషన్ ఇచ్చేవాళ్ళని
పర్మిషన్ తీసుకున్నవాడు పర్మిషన్ ఇచ్చింది ఎవరు? పర్మిషన్ దృష్టికి తీసుకుంటూ పర్మిషన్ ఇచ్చింది సాక్షాత్ దేవుడు. ఇది మనకు తెలియక ఏమన్నా ఇవన్నీ ఉండదు, యథార్థత ఉండదు, నీతి ఉండదు, ఏది ఉండదు. అయినా నేను దేవుని చేత శోధింపబడుతుంది. సాతాను చేత శోధింపబడాలన్నా ఈ మొదటి 4 వచనాలంటే సరిపోతుంది. అతడు నీతిమంతుడు, యథార్థవంతుడు, చెడుతనమును విసర్జించిన వాడు. ఇది నువ్వు కలిగి ఉంటే దృష్టికి అస్సలు నచ్చదు. ఇంత మంచిగా పోతాడు, ఈయన ఎట్లయినా పడగొట్టాలి. అప్పుడు స్టార్ట్ అయింది మనకు శోధన. మామూలుగా పోతే నీకు శోధన కాదు, ఏమో తెలుసా? దేవుడి గురించి బతకాలి, పరిశుద్ధంగా ఉండాలి, నేను పరలోకం చేరాలి అని నీ శరీరం మీద నువ్వే యుద్ధం ప్రకటించుకొని ఇంద్రియ నిగ్రహం గల ఆత్మ అంటే మంచి స్వస్థ బుద్ధి గల ఆత్మ కలిగి నువ్వు జీవిస్తే అప్పటి నుంచి నీకు శ్రమలు స్టార్ట్ అవుతుంది. ఏమంటాడు కదా, ఆ శ్రమలో అనుభవంలో నుంచి ఆయన మరి చదువున్నాను 7వ వచనంలో. కాబట్టి దేవుడు మనకు శక్తియు ఇంద్రియ నిగ్రహం గల ఆత్మనే ఇచ్చాను కానీ నిగ్రహం గల ఆత్మను నువ్వు చెడియాదు. కష్టాలు, కన్నీళ్ళు, ఇబ్బందులు, ఇరుకులు ఎన్నో అవుతాయి. నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు నిలవాలి తప్ప భయపడి పారిపోవద్దు. అందుకని నీకు దత్తం చేసిండు, దత్తపుత్ర ఆత్మ, పరిశుద్ధాత్మను నీకు దత్తత ఇచ్చిండు. ఒక కుమారుని బలిగా ఇచ్చిండు, ఇంకో కుమారుని ఏం చేసిండు? దత్తం చేసిండు. కింది వచ్చింది. కాబట్టి నీవు మన ప్రభు విషయమైన సాక్ష్యం గురించి అయినను ఆయన ఖైదీనైనా నన్ను గురించి అయినను సిగ్గుపడక దేవుని శక్తిని బట్టి సువార్త నిమిత్తమైన శ్రమానుభవంలో పాలివాడై ఉండము. తిమోతి పాలివాడమై ఉండము అని తిమోతికి చెప్తున్నా. మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలమునే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడిన క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడే వలనైనా తన కృపను బట్టి మనల్ని రక్షించి బాగా గమనించండి, మనల్ని రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను. చాలా మంది మీకు పిలుపుందా బ్రదర్? ఇదేం పిలుపు? ఇదేం పిలుపు అండి? ఇదే పిలుపు అండి. మీరు గమనించండి, మొన్న వచ్చిన తర్వాత పిలుపుందా, అభిషేకించినవా? మరి ఎక్కడ ఈ బైబిల్ కూడా అందరూ పాస్టర్గా ఇచ్చిన అనిపించిందా? ఇక్కడ ఏముందండి? పరిశుద్ధమైన పిలుపుతో పిలిచిండు. దేవుడే పిలిచిందా? పిలుపు నీకుందా, నాకుందా? రక్షింపబడిన వారు ప్రతి ఒక్కరికి ఉందా లేదా? ఈ ఒకటే పిలుపు, పోయే పిలుపు. ఇంకేం పిలుపుందండి? ఒకే ఒక పిలుపు, పోయే పిలుపు. ఇక అంతే, ఇక ఇంకేం పిలుపు అండి? నువ్వు ఎప్పుడైతే మారుమనసు పొందినవో, రక్షణ పొందినవో, నువ్వు బాప్తిజం తీసుకున్నావు, అదే పిలుపు. ఇక కొత్తగా నీకు ఇంకేం పిలిపిస్తాడు? ఉందా అట్లా? మీరు గమనించండి ఏమంటున్నా. ఇదే ఈ బోధ చెప్పకపోవడం అంటే ఇది క్రీస్తు బోధ. ఆనాడున్న క్రీస్తు సంఘంలో ఉన్న బోధ, ఈనాడున్న బోధ ఏంటి? నీకు పిలుపుందా బోధ? ఈ దొంగ బోధ, దుర్బోధ. ఈ బోధ నమ్మొద్దండి, నిజం. ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్థకము చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోకి తెచ్చి ఆ సువార్త విషయంలో నేను ప్రకటించువాడు గాను, అపోస్తులుడు గాను, బోధకుడు గాను నియమింపబడింది. ఇన్ని క్యారెక్టర్లు ఉన్నాయి కనుక ఇలాంటి వాళ్ళకి బోధింపబడాలి, ఇలాంటి వాళ్ళకి కావాలి. మీరు గమనించండి, ఏం లేకుండా కథం టకా 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 వచ్చేసిన వాళ్ళు మొత్తం పుట్టవుడు లాగా పుట్టుకొచ్చారు. మొత్తం దొంగలలో వాక్య ప్రకారం బతకరు, పరిశుద్ధత ఉండదు, యథార్థత ఉండదు, నీతి ఉండదు. దేవుడు అనుకున్న గుణ లక్షణాలు మనలో లేకుండా నేను బోధకుడిని, నేను పాస్టర్ని,
సంచి కలిగించడమే బైబిల్ లేడమే కథం తిరగడమే. ఎవరు చెప్పింది అవన్నీ? శ్రమలు ఉన్నాయా? కష్టాలు ఉన్నాయా? ఇబ్బందులు పడ్డవా? అసలు శరీర సంబంధమైన బాధలు వస్తున్నాయా? దేవుడు మీరు ఎంతవరకు ఆధారణ పొంది నువ్వు ఆనుకొని ఏమైందో మీరు గమనించండి. ప్రియులారా, అసలు బైబిల్లో ఉన్నది వేరు, సమాజంలో జరుగుతున్నది వేరు. ఆనాడు సంఘంలో క్రీస్తు బోధ, ఈనాడు సంఘంలో ఏ బోధ? దుర్బోధ. ఏ బోధ? శరీర సంబంధమైన బోధ. ఏ బోధ? డినామినేషన్ బోధ. ఏ బోధ? వ్యక్తి బోధ. ఏ బోధ? విశ్వాసం ఏ విశ్వాసం? ఒక దేవుని శక్తిని దేవుని మీద ఆధారం చేసుకుని ఉందా విశ్వాసం? లేకపోతే మరి దేవుని లేఖనాలను ఆధారం చేసుకుని ఉందా? అంటే వ్యక్తిని చేసుకున్న ఆధారం అదే బోధ, అదే విశ్వాసం. విశ్వాసం అలా ఉండకూడదు అంటే ఖచ్చితంగా ఒకసారి చూడండి, అది చూసుకొని ముగించుకుందాం. నీ విశ్వాసం ఎట్లా ఉందని చెప్తుంది కొరింథీయులకు రాసిన పత్రిక. ముగించుకుందాం. నాలుగో వచనం చదువుతున్నా, 2వ అధ్యాయం 4వ వచనం. మీ విశ్వాసము మనుషుల జ్ఞానము ఆధారము చేసుకొనక. ఏమంటాడు? మీ విశ్వాసము మనుషుల జ్ఞానాన్ని ఆధారము చేసుకొనక. ఇప్పుడు అదే కదా, మనుషుల విశ్వాసం దేని మీద కట్టబడదండి? మీరు గమనించండి, దేని మీదండి? మనము క్రైస్తవులు అంటే ఏమంటారు? క్రైస్తవులే కదా, ఏ విశ్వాసులు అండి అంటారు. అంటే మీకు ఏం చెప్పాలి? సంఘం పేరు చెప్పాలి, డినామినేషన్ పేరు చెప్పాలి. అప్పుడే ఏంటో ఈ బుద్ధి నాకు అర్థం కాదు. క్రైస్తవులం అండి, మేము కూడా క్రైస్తవం. అదే ఏ క్రైస్తవులు అండి? క్రైస్తవులే, ఏ క్రైస్తవులు? మరి ఎంతమంది ఉన్నారు క్రైస్తవులు? అది దుర్బోధ. అందుకనే మనుషుల విశ్వాసం, మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకొనక దేవుని శక్తిని ఆధారం చేసుకొని ఉండవలనని నేను మాట్లాడినను, సువార్త ప్రకటించినను, జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపక పరిశుద్ధాత్మతోను దేవుని శక్తియు కనపరచు దృష్టాంతమైన వినియోగించి తిని. దృష్టాంతమైన వినియోగించిన బోధ ఆనాడు క్రీస్తు బోధ. ఈనాడు తీయని మాటలు. నువ్వు తప్పు చేసినా నేను హెచ్చరించేది. దేవుడు అనేవాడు క్షమించేవాడు, మనిషి అనేవాడు తప్పు చేసేవాడు అనుకుంటూ బోధ మార్చేసిన బోధ మార్చేసి. కానీ బోధ అనేది కఠినంగానే ఉంటుంది బైబిల్లో. ఎక్కడ ఉద్యోగించి చెప్పినట్టు ఉంటుందండి. ఎందుకంటే పరలోక బోధ. గమనించండి, ఈ విశ్వాసాన్ని కట్టుకొని బలపడే బోధ. ఈ బోధలు ఏమైపోయింది? మొత్తం మనుషులు వైదొలిగిపోయారు. చాలా బాధగా. నేను దళిత క్రైస్తవుడు అండి అంటున్నాడు. మరి ఇదెక్కడ క్రైస్తవుడు? దళిత క్రైస్తవుడు అట, మానమాదిగల క్రైస్తవుడు అట, రెడ్డి క్రైస్తవుడు అట, కమ్మ క్రైస్తవుడు అట. దేవుడు ఎంతో బాధపడుతున్నాడు. ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను పుట్టించి కలగజేసి, ఆదాముకి ఏం కులం అండి? ఆబకి ఏం కులం కాదండి? జీవం గల ప్రతి వానికి తల్లిదండ్రులు ఆదాము అవ్వ. ఆయనకే కులం ఉండగలదు, ఆయనకి ఏం కులం కాదు. మరి నేను పుట్టించాడు, నీదేమి ఏం కులం? పనికి రాని చెత్తబెడుతులు దరిద్రులు మాత్రం. నీదేం కులం? పీల్చే గాలికి లేని కులము, తినే తిండికి లేని కులం, తాగే నీరుకి లేని కులం, పంచభూతాల్లో దేనికి లేని కులం. నాకు బతికి చచ్చిపోవడం నీకెందుకు కులం? రిజర్వేషన్ అని, ఇదని అదని మతకాల్లో గుర్తిస్తూ రాజకీయ రూపులో దిగిపోయి మొత్తం రకరకాలుగా మొత్తం ఇదైపోతుంది. మొత్తం చివరి కరోనా దినాలు కులగణన జరుగుతుంది. ఇప్పుడు ఈ నెల నుంచి జరుగుతున్నాను కూడా కులగణన వస్తుంది. ఖచ్చితంగా చెప్పుకోండి, నేను క్రైస్తవుని, నేను క్రీస్తు సంబంధిని, ధైర్యంగా చెప్పుకోండి. మీరు వస్తున్నది ఖచ్చితంగా. ఈ అన్ని కులం అనేది కూడు పెట్టదు, పరలోకం తీసుకెళ్ళదు, మతం అనేది ఏమి ఉండదు, వేస్ట్. మనకు చూపించిన మార్గం పరలోకం. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారానే పరలోకం. ఈ లోకంలో ఏం రావండి. రిజర్వేషన్ ఎంతమంది ఉద్యోగాలు చెప్తారండి? రిజర్వేషన్
మన కష్టం మనమే చేసుకుంటాం, మన తిండి మనమే తింటాం తప్ప ఏది వచ్చిందిగా సచ్చింది లేదండి, ఏం లేదు. మనం ఒక్కో విషయం చెప్పినా ఎవరి కులంలో వాడే దొరికేతాడు, రెడ్డి దొరికేతాడు, కమ్మను దొరికేతాడు. అలాగే బీదలు లేకుంటారా? అన్ని కులాల్లో మైనారిటీ బీదలు ఉన్నారు చాలా మంది తెలుసా. అన్ని కులాల్లో బాగా ధనవంతులు ఉన్నారు, అన్ని కులాల్లో చాలా కడు బీదలు ఉన్నారు. ఒకరి ఓరడు బైబుల్ ఏమని దొరికినా నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించండి, నీ కలిగితుకొని పెట్టమని చెప్పింది. బైబుల్లో ఉన్నది సామ్యవాదం, బైబుల్లో ఉన్నది సమానత్వం. లోకంలో ఉన్నది ఏం లేదంటే దరిద్రం, స్వార్థం, ఒకరినొకరు చంపుకోవడం, ఒకరినొకరు తొక్కుకోవడం, ఒకరినొకరు లేపడం, అంతే. అందుకని కడప దినాల్లో క్రీస్తు అక్కడ ఆసన్నమవుతుంది, అదే ప్రేమ చల్లారిపోతుంది. అన్నదమ్ముల మధ్య గొడవలు, భార్యాభర్తల మధ్య గొడవలు, కుటుంబాల మధ్య అనైక్యత, దుష్టుడు కలిగిస్తున్నది. ఇది మొత్తం భయంకరమైందండి. ఇవన్నీ చాలా జాగ్రత్తగా మనం ముందు మెలుగుగా ఉండాలి, క్రీస్తు బోధలో ఉండాలి. క్రీస్తు కలిగించే ఆ వాక్యము ఆత్మశక్తిలో పరిశుద్ధాత్మ నడిపింపులో మనం అందరం ఉండాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాడు. ప్రభు అందరికీ శుభములు, వందనాలు. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, గొప్ప తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి కృతజ్ఞత సూత్రం చెల్లిస్తున్నాం తండ్రి. కొన్ని విషయాలు నీ పిల్లలు చెప్తున్నాను తండ్రి. చెప్పబడిన ప్రతి మాట విని విడిచిపెట్టి వారు కాకుండా ఇన్న మాటను నీ పిల్లల హృదయాల్లో ముద్రించి ఆయన పరలోకానికి దగ్గరగా, ఈ లోకానికి దూరంగా తండ్రి మా మనసును స్థిరపరచుకొని, మా హృదయమైన పలక మీద నీ వాక్యాన్ని ముద్రించుకొని, మా చివరి శ్వాస ఉన్నంత వరకు నమ్మకమైన బిడ్డలుగా బ్రతికి అట్టి భాగ్యము, అట్టి ధన్యత, అట్టి కృప నీ బిడ్డలమైన మా అందరికీ దయచేయమని నిండు మనసుతో వేడుకుంటూ మహిమ, ఘనత, ప్రభావం నీకే ఆరోపిస్తూ నీ కరుణాస్తాలకు నీ బిడ్డలమైన మమ్మల్ని అప్పగించుకుంటూ క్రీస్తు సంఘముగా కూడుకున్న మేమందరం తండ్రి క్రీస్తుకు అవయవాలుగా మారి క్రీస్తును శిరస్సుగా పెట్టుకొని ముందుకెళ్ళి అట్టి భాగ్యము, అట్టి ధన్యత, అట్టి కృప నీ బిడ్డలమైన మా అందరికీ దయచేయమని నిండు మనసుతో వేడుకుంటూ క్రీస్తునామని ప్రార్థనలు వేడుకున్నాం తండ్రి. ప్రభు నా వందనాలు. క్రీస్తు